రీసెంట్‌గా మన దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి కదా! అంబేద్కర్‌పై ఎవరికీ ఎటువంటి ద్వేషము లేదు. కానీ కొంతమంది మతం మారిన వాళ్ళు అంబేద్కర్‌ను అడ్డుపెట్టుకొని హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే అంబేద్కర్ జయంతి రోజున కర్నూలు డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరులో కొంతమంది మతం మారిన వాళ్ళు మనువాదులను తిట్టడానికి అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. అందులో వీళ్ళు ఏకంగా ఒక వ్యక్తికి హనుమాన్ వేషం వేసి అతనితో కుప్పిగంతులు వేయిస్తూ అతన్ని అవహేళన చేసే ప్రయత్నం చేశారు. తద్వారా హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. ఇది జరిగి కొన్ని రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ వీళ్ళపై ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు. అంటే వీళ్ళు అంబేద్కర్ను అడ్డు పెట్టుకుని హిందువులను కించపరచవచ్చు. సో వీళ్ళు ఎక్కడ ఏమీ మాట్లాడరు కాబట్టి వీళ్ళను ఏమైనా చేయవచ్చు అనే విధంగా వీళ్ళ మైండ్ సెట్ కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా హిందువులు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మనం ఇలాంటి సంఘటనలను ఇలాగే వదిలేస్తూ వెళ్ళిపోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా హిందూ సంఘాలు ఇలాంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.